హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. చాలామంది స్టూడెంట్స్ నా ర్యాంక్ సేఫా అని అడుగుతున్నారు. కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్స్ అండ్ వాట్సాప్లో పర్సనల్ గైడెన్స్ ఇస్తున్నారు కూడా ఇదే క్వశ్చన్, నా ర్యాంక్ సేఫా అని అడుగుతున్నారు. 1,00,000 ర్యాంక్ వచ్చినా మనకి సీట్స్ వస్తాయేమో, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో 5,000 ర్యాంక్ వచ్చినా సరే సీట్ రాదు. 1,00,000 ర్యాంక్ వస్తున్నప్పుడు సీట్ వచ్చినప్పుడు 5,000 ర్యాంక్ వచ్చినప్పుడు ఎందుకు సీట్ రాదు అని చాలామంది డౌట్ రావచ్చు. అదే కదా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది. దీనికోసం తెలుసుకోవాలి. చాలామంది మిస్టేక్స్ చేసేస్తారు. మిస్టేక్స్ చేసి మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాదు. మీ ఫ్రెండ్స్కి మీకన్నా మంచి ర్యాంక్ రావచ్చు, కానీ సీట్ రాదు. వాళ్ళు చేసే ఆ మిస్టేక్స్ బట్టే సీట్ రాదు. అది ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు వచ్చిన ర్యాంక్తో సిఎస్సి కానీ సిఎస్సి స్పెషలైజేషన్ సీట్ సాధించండి. మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోండి. సో స్టూడెంట్స్, పర్సనల్ గైడెన్స్ కావాలంటే స్టూడెంట్స్ మేమిద్దరం, సునీల్ సార్, నేను గైడ్ చేస్తాం మీకు. మా ఆర్ఎస్ అకాడమీ మెంటర్షిప్లో మీకు ఏం ప్రొవైడ్ చేస్తాము అంటే, గవర్నమెంట్ నుంచి ప్రతి అప్డేషన్ మీకు వస్తుంది. పేమెంట్ కానీ, లాస్ట్ డేట్స్ కానీ, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ, కౌన్సిలింగ్ ఎండ్ అయిపోతున్నప్పుడు కానీ, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ కానీ, ప్రతిదీ మేము గైడ్ చేస్తాము. అదే కాకుండా మీకు మెసేజ్ చేస్తాం. మెసేజ్ చేస్తూ డెడ్ లైన్స్ పంపిస్తూ ప్రతి క్షణం మేము గైడ్ చేస్తూ ఉంటాం. మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్ మేము క్లారిఫై చేస్తాము మా యొక్క మెంటర్షిప్లోని. సో వెబ్ ఆప్షన్స్ ట్రిక్స్ మనం ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్. మనం వెబ్ ఆప్షన్స్ ట్రిక్స్తోనే మనం ఒక వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేస్తాం స్టూడెంట్స్. ఈ లిస్ట్ ద్వారా మీరు 100% మీకు వచ్చిన సీట్ కన్నా సీట్ సాధించవచ్చు. మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఆన్లైన్లో 8 years నుంచి చెప్తున్నాము, ఆఫ్లైన్లో 2007 నుంచి చెప్తున్నాము. మేము బీటెక్ క్లాసెస్ చెప్పాము. కొన్ని వందల వేల బీటెక్ క్లాసెస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు. కాలేజ్ కోసం మాకు తెలుసు కాబట్టి, ఈ కోర్స్ తెలుసు కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, ఏ కోర్స్ ఎలా ఉంటుంది మాకు తెలుసు. దాని దగ్గరగా మేము ఆప్షన్స్ స్టడీ చేసి మీకు ఇవ్వగలుగుతాము. సో మామూలుగా మీరు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకున్నారంటే స్టూడెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇక్కడి నుంచి వీడియోస్ కాపీ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న మొన్న వచ్చిన ఛానల్ స్టూడెంట్స్, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? సో వాళ్ళ చేతిలో మీరు పేమెంట్ చేసి మీ యొక్క ఆప్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టారంటే స్టూడెంట్స్, ఖచ్చితంగా సీట్ కోల్పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని మీరు వాళ్ళ ఒక ఫాలో అయ్యారంటే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి మన ఛానల్ దాదాపుగా 4 lakhs ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నాం మనకి. సో మన ఛానల్లో అంతమంది ఎందుకున్నారు? మనల్ని అంతమంది నమ్ముతున్నారు కాబట్టి, అంతమంది మన నుంచి వాళ్ళకి మంచిగా హెల్ప్ అయింది కాబట్టి. ఎందుకంటే మన దాంట్లో క్లాసెస్ ఉన్నాయి, గైడెన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వద్దు. మనం ఏం ప్రొవైడ్ చేస్తాము అంటే, ఆప్షన్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాము. టాప్ కాలేజ్, బెస్ట్ కాలేజ్, అకౌంట్ టు యువర్ ర్యాంక్ మనం లిస్ట్ ప్రొవైడ్ చేస్తాము. టాప్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చేస్తుంది స్టూడెంట్స్, ఇది గమనించండి. అండ్ బెస్ట్ బ్రాంచ్ ఐడియాస్ ఇస్తాము. ఏ బ్రాంచ్ బెస్ట్ మేము ఇవ్వగలుగుతాం. ఎందుకంటే స్టూడెంట్స్, సో మనము ఒక్కటి ఈ మాటలు చెప్పడమే కాదు, మన దగ్గర టాలెంట్ అనేది ఉంది కాబట్టి, సో ఎన్నో క్లాసెస్ తీసాము. క్లాసెస్ తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ మనం ఒకరికి అర్థమయ్యేట్టుగా క్లాసెస్ తీయలేము. సో అలాంటి ఎన్నో వందల క్లాసెస్, లక్షల మంది చూసిన క్లాసెస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఏ బ్రాంచ్ ఎలా ఉంటుందో మాకు క్లారిటీగా తెలుసు. మమ్మల్ని అడిగి మీరు డెసిషన్ తీసుకుని ఫాలో చేస్తే ఇంకా బెస్ట్. సో అదే కాకుండా నెక్స్ట్, మీ యొక్క డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి మేము చెక్ చేస్తాము. మాకు పంపిస్తే మేము చెక్ చేస్తాము. రేపు టెక్నికల్ ఇష్యూస్ వస్తే కూడా అది ఎలా సాల్వ్ చేయాలో మేము మా గైడెన్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్, ఇది మైండ్ పెట్టుకోండి. అండ్ ఎవ్రీ డెసిషన్ మేకింగ్ మా దగ్గర నుంచి వస్తుంది మీకు. అంటే మీకు వచ్చిన సీట్ కరెక్టా కాదా, సో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి. ఎందుకు అంటే, టీజీలో అయితే మాకుంది. సో మాకు డెసిషన్ తీసుకోవడానికి, ఫస్ట్ ఫేజ్ డెసిషన్ తీసుకోవడానికి, సెకండ్ ఫేజ్ డెసిషన్ తీసుకోవడానికి మేము మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఏపీ వాళ్ళకి స్టూడెంట్స్ కూడా మేము పర్ఫెక్ట్గా మీ కాలేజ్ అయినంత వరకు మేము హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్. సో ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గమనించండి. అండ్ 24/7 కాలింగ్, టెక్స్టింగ్. మీకు ఏదైనా టెక్స్ట్ చేయొచ్చు, ఏదైనా అడగచ్చు, నథింగ్ టు వరీ. చాలా ఓపిక్గా మేము మీకు ప్రతిదీ క్లారిఫై చేస్తాం స్టూడెంట్స్, ఓకే. అండ్ మీరు మీ యొక్క పేమెంట్ని, సో 1,500 rupees మా పేమెంట్ ఉంటుంది స్టూడెంట్స్. సో స్కాన్ చేసి మీ డాక్యుమెంట్స్ పంపిస్తే ఖచ్చితంగా మీకు ప్రతి డౌట్ క్లారిఫై చేస్తూ 100% మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ చేస్తాము. సో ఇది సునీల్ సార్ అండ్ ఇది నేను రవి సార్ని. సో ఖచ్చితంగా మా గైడెన్స్ తీసుకోండి. మీకు రావాల్సిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ సీట్ సాధించండి స్టూడెంట్స్. సో 1,00,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో 5,000 ర్యాంక్ వచ్చిన సీట్ రాదు. ఇది నిజం. ఇది ఎందుకు అంటే, సో మీరు ఏదో థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకుంటారు. తప్పేంటి సార్ అనుకోవచ్చు, చెప్తానండి. అండ్ దాని తర్వాత మనం కొన్ని దాంట్లో అయితే మన ఫోన్ నెంబర్ ఇస్తాం, రైట్, మన ర్యాంక్ ఎంటర్ చేస్తాం. సో ఇలా చేయడం బట్టి ఏమవుతుందంటే, మన నెంబర్స్ని వాళ్ళు ట్రాక్ చేసేస్తారు. ట్రాక్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నెంబర్స్ని వేరే వాళ్ళకి సేల్ చేస్తారు. వాళ్ళు స్కామ్ చేయొచ్చు, లేదా పద్దాక మనకు కాల్ చేసి, మీకు ఈ కాలేజ్లో సీట్ రాదు, ఆ కాలేజ్ సీట్ రాదు,
మీరు కొనుక్కోండి, ఇప్పుడే తక్కువ రేట్లు ఉంటాయి, తర్వాత దొరకదు అని మనం భయపెట్టేస్తారు, మనం కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఈ ఎంత మనం కన్ఫ్యూజ్ అయిపోయాం అనుకోండి స్టూడెంట్స్, అంత తప్పులు ఎక్కువ చేస్తాం, మనకు తెలియదు, మనం డిస్టర్బ్ చేసేస్తారు. దాంతో మనం ఆప్షన్స్ ఇవ్వడం తప్పిస్తాము, లేకపోతే ఆప్షన్స్ ఇవ్వకుండా సీట్ కొనుక్కుంటాం. చాలామందికి వాళ్ళకి సీట్ వచ్చినా సరే పాపం సీట్ కొనుక్కున్నారు. అంత అంతకంటే బెస్ట్ కాలేజ్ సీట్ వస్తుంది వాళ్ళకి, అది తెలియక అంతకంటే తక్కువ కాలేజ్ సీట్ కొనుక్కున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సో మీరు మాత్రం అలా చేయకండి స్టూడెంట్స్. ఒకటి ఏంటి అంటే, ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్లో మీ ఫోన్ నెంబర్స్ అసలు ఎంటర్ చేయకండి, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయకండి. అండ్ మీరు మీ ఫోన్ నుంచి థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి వెళ్ళారంటే మాత్రంకి మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. మీ అథెంటికేటెడ్ అంటే ఏంటి తెలుసా, మన టీజీ వెబ్సైట్, ఏపీ వెబ్సైట్, ఇవి కాకుండా ఏ వెబ్సైట్స్లో మీరు మీ ఫోన్ నెంబర్లు ఎంటర్ చేయొద్దు. దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అంతా తప్పు ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది, ఎప్పుడో పాత ఇన్ఫర్మేషన్. ఎందుకు అలా ఉంటుంది అంటే, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి అంటే వాళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అప్డేట్ చేయరు. అప్డేట్ చేయకుండా ఏం చేస్తారు అంటే ఆ పాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో మీకు ఎలా ఉంటుందంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉదాహరణకి 5,000కి వచ్చే సీట్ అనేది వాళ్ళు కరెక్ట్గా చూపించరు. కొన్ని కాలేజెస్ పై చూపిస్తారు, కొన్ని కాలేజెస్ కింద చూపిస్తారు. ఆ తప్పు డేటాని మనం మైండ్లో పెట్టుకుని అవే కాలేజెస్ మనం పెట్టుకుంటాం, వాటిలో మనకి సీట్ రాదు. 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, వాళ్ళు కూడా ఏ కాలేజ్ వస్తుందో చూసుకుంటారు, ఆ కాలేజ్ పెట్టుకుంటే సరిపోదు కదా అనుకుంటారు, ఆ కాలేజ్ పెట్టుకుంటారు, ఆ కాలేజ్ మనకు సీట్ రాదు. ఎందుకు రాదు అంటే అక్కడ ఆ వెబ్సైట్లో తప్పుడు కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో మన ఫోన్ నెంబర్స్, మన హాల్ టికెట్ నెంబర్స్, మన ర్యాంక్ ఎంటర్ చేసి మీరు లిస్ట్ రెడీ చేసుకున్నారంటే అంతకంటే పొరపాటు మీ జీవితంలో ఇంకోటి చేసినట్టు ఏది ఉండదు. ఎందుకంటే ఇది మీ కెరియర్, ఇది మీరు గమనించండి స్టూడెంట్స్. ఓకే. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే మన ఏపీ వెబ్సైట్ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్ చేశారు, అవి చూసుకుంటారు. 2023 చూసుకుంటున్నారు. అది చాలా విడ్డూరం. ఏంటంటే 2024 ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ 23 చూసుకుంటారు. పోనీ 24 చేసినా అక్కడేం మిస్టేక్ చేస్తారో చెప్తాం, కంగారు పడకండి. 23 రిలీజ్ చేసినవి ఓపెన్ చేసి లిస్ట్ రెడీ చేసుకుంటారు. అక్కడ మీకు ఏంటంటే అన్ని తప్పులు ఉంటాయి. ఎన్ని తప్పులు ఉంటాయంటే, ప్రజెంట్ లేటెస్ట్ కట్ ఆఫ్స్ ఫాలో చేసుకుని మనం ఆప్షన్స్ పెట్టుకుంటే ఒక రకంగా మంచిదేమో, కానీ ఇది పాత చూస్తే మాత్రానికి 100% మనం అన్ని తప్పులే చేస్తాము, రైట్. ఇంకా టీజీ వెబ్సైట్ కానీ ఏపీ వెబ్సైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2024 కట్ ఆఫ్స్ చూసి ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ మీరు ఏం మిస్టేక్ చేస్తారో చెప్తానండి. కట్ ఆఫ్స్ చూసి ఎప్పుడు మీరు ఆప్షన్స్ రెడీ చేసుకోవద్దు. ఉదాహరణకి నాకు ఈ కాలేజ్ 100% సీట్ వచ్చేస్తుంది రైట్ అని చాలామంది ఏం చేస్తారంటే, ఈ 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక 4 ఆప్షన్లు ఇస్తారు, లేకపోతే ఒక 10 ఆప్షన్లు ఇస్తారు. 10 ఆప్షన్లకి ఈజీగా వచ్చేస్తారు అనుకుంటారు. ఇంకొంతమంది అయితే ఒక ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. 1 ఆప్షన్ ఇస్తారు, ఓన్లీ సింగిల్ ఆప్షన్, నాకు అదే కాలేజ్ కావాలి, నేను అదే కాలేజ్ పెట్టుకుంటాను, ఒక సింగిల్ ఆప్షన్ ఇస్తారు. రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ఉంది, థర్డ్ కౌన్సిలింగ్ ఉంది, అప్పుడు చూసుకోవచ్చు కదా అనుకుంటారు. అది చాలా మిస్టేక్. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే వందల వేల సీట్స్ ఉంటాయి, లక్షల్లో సీట్స్ ఉంటాయి ఫస్ట్ కౌన్సిలింగ్ని. సెకండ్ కౌన్సిలింగ్లో వందల్లో సీట్స్ ఉంటాయి. లక్షల్లోకి వందల్లోకి డిఫరెన్స్ లేదా మీకు? ఫస్ట్ కౌన్సిలింగే మనకి బెస్ట్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకి బెస్ట్ సీట్ వస్తుంది. సెకండ్ కౌన్సిలింగ్ బెస్ట్ సీట్ రావచ్చు, రాదని కాదు, రావచ్చు రాకపోవచ్చు, కానీ ఫస్ట్ ఫేజ్లోనే మనకి 100% బెస్ట్ సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఇది మీరు గమనించండి. ఫస్ట్ ఫేజ్లోనే బెస్ట్ సీట్ వస్తుంది. సో ఎవరికి ఫస్ట్ ఫేజ్ బెస్టో, ఎవరికి సెకండ్ ఫేజ్ బెస్టో నేను చెప్తాను, అడగండి. అయితే ఏం చేస్తారంటే కట్ ఆఫ్ చూసుకుంటారు. ఏం చేస్తారంటే 1 కాలేజు, 2 కాలేజీలు, 3 కాలేజీలు, 4 కాలేజీలు ఇలా పెట్టుకుంటారు. అసలు అలా పెట్టుకోవద్దు. 5,000 ర్యాంక్ వచ్చింది అంటే ఉదాహరణకి ఒక 10 కాలేజీలను సీట్ పెట్టుకోవాలి స్టూడెంట్స్, టాప్ 10 కాలేజ్ పెట్టుకోవాలి. సో దాంట్లో మీకు ఏ సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్ తగలచ్చు, కానీ మిగతావి సేఫ్టీ పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి ఎవ్వరికీ తెలియదు, ఇది మీరు గమనించండి, రైట్. ఒక కాలేజ్ పెట్టుకుంటారు చాలామంది. అలాగా నాకు ఈ కాలేజ్ సీట్ వచ్చేస్తుంది, లాస్ట్ టైం కట్ ఆఫ్ చూసుకున్నాను సరిపోతుంది, వచ్చేస్తుంది 100%, ఇది కాకపోతే అది అనుకుంటారు. అలా కాదు, రైట్. ఒక ఆప్షన్ అసలు పెట్టుకోకండి, 2 ఆప్షన్ అసలు పెట్టుకోకండి. కనీసం 10 కాలేజీలు పెట్టుకోండి, రైట్. 10 కాలేజీలో మెయిన్ బ్రాంచ్ పెట్టుకోండి, అప్పుడు 10 ఆప్షన్లు మీకు వస్తాయి. ఆ 10 ఆప్షన్లో మీరు 4th కానీ 5th కానీ తగలచ్చు. మిగతా ఆప్షన్స్ సేఫ్టీగా పెట్టుకోవడానికి మీకు కరెక్ట్గా ఉంటుంది. అసలు మీరు సేఫ్టీయే ప్లాన్ చేయరు, నాకు అసలు ఆ కోర్సే వద్దు, నాకు ఆ కాలేజే వద్దు అనుకుంటారు. తర్వాత అదే కోర్స్ని అదే కాలేజ్లో సీట్ కొనుక్కున్న వాళ్ళు చాలామంది, ఒక్కరు కాదు చాలామంది కొనుక్కుంటారు. ఎందుకంటే మీకు అప్పుడు అవగాహన ఉండదు, ఆ కోర్స్ మంచిదా కాదా మీకు తెలియదు. తర్వాత ఆ కోర్స్ కోసం అదే కాలేజీలో కొనుక్కునే వాళ్ళు ఎంతోమంది, నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వందలు కాదు వేల మంది చూసాను.
కాబట్టి మీరు ఆ పని చేయకండి. సీట్ తర్వాత కావాలంటే మనం మార్చుకోవచ్చు. సీటే లేకపోతే ఇది మీరు గమనించండి. సో మనకి ఉదాహరణకి ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. గమనించండి, ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. మీరు అప్పుడు ఏం చేయాలి? 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కనీసం 30 ఆప్షన్లు పెట్టుకోవాలి. 30 కాలేజీలు కాదు, గమనించండి, 30 ఆప్షన్లు పెట్టుకోవాలి. ప్లస్ ఉండాలి, తక్కువ అసలు ఇంత కూడా ఉండకూడదు. అదే 20,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, రైట్? కనీసం 50 ఆప్షన్లు, 50 కాలేజీలు కాదు, గమనించండి, 20,000 ర్యాంక్ వస్తే 50 ఆప్షన్లు ఉండాలి. సో అలాగా 50,000 ర్యాంక్ వచ్చింది అంటే మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి? అది మీరు గమనించండి. కనీసం ఒక 200 ఆప్షన్స్ పెట్టుకోవాలి. మినిమం 200 ఆప్షన్స్ పెట్టుకోవాలి. నాట్ కాలేజెస్, ఐఎమ్ సేయింగ్ ఓన్లీ ఆప్షన్స్. అదే 1,00,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 400 ఆప్షన్స్ ఉండాలి, రైట్? 1,00,000 ర్యాంక్ వస్తే, 1,00,000 కన్నా ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, 500 ఆప్షన్ ఉండాలి. ఇవి ఆప్షన్స్, కాలేజ్ కాదు. ఆప్షన్స్ వేరు, కాలేజ్ వేరు. ఒక కాలేజ్లో 4-5 ఆప్షన్లు పెట్టుకోవచ్చు, 4-5 కోర్సులు పెట్టుకోవచ్చు. ఇది మీరు గమనించండి, ఓకే? అంటే 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము. సగటున ఒక కాలేజ్లో 4 ఆప్షన్ ఇచ్చాము అనుకుందాము. అప్పుడు 200కి ఎన్ని కాలేజ్ పెట్టినట్టు? 50 కాలేజ్ పెట్టినట్టు, రైట్? గమనించండి. సో నథింగ్ టు వరీ, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కానీ ఎక్కువ అంటే ఏంటి? 5,000 వచ్చిన వాడేమో 100 ఆప్షన్ పెట్టుకోవడం కాదు. 5,000 వచ్చినవాడు 100 ఆప్షన్ పెట్టుకోకూడదు. 5,000 వచ్చినవాడు ఒక 10 ఆప్షన్ అయినా కనీసం ఇవ్వాలి, రైట్? సో అలాగా ఎక్కువ ఇవ్వవసరం లేదు, తక్కువ ఇవ్వవసరం లేదు, కరెక్ట్గా ఇవ్వండి. చాలామంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువ చేస్తారు. ఆ చాలా ఎక్కువ ఇవ్వడంలో పిచ్చి తప్పులని చేసేస్తారు. కోడ్స్ అని తప్పు చేస్తారు, పైకి కింద పెట్టేస్తారు. ఆ కాలేజ్ పైన ఉండాల్సిన కింద ఉంటుంది, కింద ఉండాల్సిన పైన ఉంటుంది. ఇలా చేస్తారు స్టూడెంట్స్. సో తక్కువ ఆప్షన్లు ఇవ్వడం బట్టి మీకు సీటు కోల్పోతారు. అండ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నమ్ముకుంటే సీటు కోల్పోతారు. అండ్ అదే కాకుండా కట్ ఆఫ్స్ చూసుకుని మాత్రం పెడితే సీట్ కోల్పోతారు. కట్ ఆఫ్స్ చూసుకుని మాత్రం పెట్టద్దు. టాప్ కాలేజ్, బెస్ట్ కాలేజ్, కట్ ఆఫ్ కాలేజ్ పెట్టుకోవాలి. సో సిఎస్సి స్పెషలైజేషన్స్ అని పెట్టుకోవాలి. సో ఎక్కువ ఆప్షన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి, తక్కువ ఆప్షన్స్ అస్సలు ఇవ్వకండి. తక్కువ ఆప్షన్ ఇస్తే తక్కువ ఛాన్స్, ఎక్కువ ఆప్షన్ ఇస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇంకా మీకు మా పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మా గైడెన్స్ తీసుకోండి అండ్ మంచిగా సీట్ సాధించండి. బాయ్.